అవయవ దానం ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించే అవయవాలతో 8 మందికి సమకూర్చే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 49వ వార్డులో సంకల్బాగులో మరణించిన జీవించే అవకాశం లభించింది అంటూ బూరా 48వ వార్డు రోజా 124వ సచివాలయం వాలంటరీ ఆధ్వర్యంలో కరపత్రాలను మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ మాట్లాడుతూ, ఈరోజు అవయవదానాలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు అందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాము ఒకటి పెట్టడం కూడా జరిగింది. మనం మరణించిన తర్వాత కూడా మనం జీవించి ఉండాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అటువంటిది కళ్ళు కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ ఏదైనా అన్ని అవయవాలు కూడా దానం చేసే ప్రక్రియని మళ్ళీ ప్రభుత్వం చేపట్టినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. మళ్ళీ మనకి అందుబాటులో ఉన్న అందరూ కూడా వారికి మరి మనం మరణించిన తర్వాత మన అవయవాలు ఎట్లా ఉంటాయో మనకే తెలియదు. కాబట్టి అవి 10 మందికి ఉపయోగపడే విధంగా అవయదానాలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అవయవ దానం ద్వారా మరణించిన జీవించే అవకాశం లభించడంతో పాటు కొత్త వెలుగులు నింపడానికి వీలు కలుగుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించే అవయవాలతో 8 మందికి సమకూర్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక వనరులతో పాటు సతమతమవుతున్న అభాగ్యులకు అవయవాలను సక్రమంగా నేరాలు ముఠాల మాయలో పడి తీవ్రంగా ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నారు. కీలక అవయవాల కొరతను ఆసరాగా చేసుకొని దేశంలో అనేక చోట్ల అక్రమ దందా కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవయవ అక్రమ దందాలను హీనమైన చర్యలు తీసుకుంటూ ఉక్కుపాదం మోపాలి. మరణానంతరం అవయవ దానం ఎందరికో ప్రాణభిక్ష పెడుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు చేయవలసిందిగా అవసరం అందరిపై ఉందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.